శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 8వ నెల 2026 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి ఉదయం 6:21 వరకు, అనంతరం త్రయోదశి. ఆర్ద్రా నక్షత్రం మధ్యాహ్నం 12:01 వరకు, అనంతరం పునర్వసు నక్షత్రం. వజ్రయోగం రాత్రి 11:18 వరకు, అనంతరం సిద్ధియోగం. తైతుల కరణం ఉదయం 6:21 వరకు, అనంతరం గరజి కరణం. నేడు అమృత ఘడియలు అభావం, అనగా నేడు అమృత ఘడియలు లేవు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:33 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:13 నుండి 4:03 వరకు. నేటి వర్జ్యం రాత్రి 11:13 నుండి 12:43 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే, సమస్త శుభంకరుడైనటువంటి శంకరుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం సోమవారం. పరమేశ్వరుడికి రుద్రుడు అనేటటువంటి పేరు కూడా ఉన్నది. అటువంటి రుద్రుడు ఆవిర్భవించినటువంటి ఆర్ద్రా నక్షత్రం ఈరోజు సోమవారం. ఆర్ద్రా నక్షత్రం ఈ రెండు కలిసి వచ్చినటువంటి రోజున శివారాధన చాలా విశేషమైనటువంటి యోగదాయకము, శుభదాయకము, సమస్త పాపనాశకం. అటువంటి ఈ ఆర్ద్రా నక్షత్రం సోమవారం నాడు ఈశ్వరుడికి ఏ కొద్దిపాటి ఆరాధన చేసినా, అభిషేక ప్రియశివ అంటారు ఆయన. ఆ శిరస్సునాన్ని నీళ్లు చిలకరించినా చాలు, అంత పత్రి వేసినా చాలు, కొద్దిగా భస్మాన్ని భక్తితో సమర్పించినా చాలు, ఆయన సమస్త శుభాలను ప్రసాదిస్తాడు. ఆర్ద్రా నక్షత్రము, ఆర్ద్రత అంటే తడి, దయాసముద్రుడు శంకరుడు. రుద్రుడు అనేటటువంటి పేరులో ఉన్న అంతరార్థం ఏమిటంటే, రుదం ద్రాయతీతి రుద్రః, రోదనమును పోగొట్టేటటువంటి వాడంటే ఏడుపును పోగొట్టేటటువంటి వాడు అన్నారు. ఏమిటండి ఏడుపు అన్నారు? లోకం శోకహతంచ సమస్తమని శంకర భగవత్పాదులు వారు చెప్పిన మాట. లోకం అంతా దేని చేత కొట్టబడుతుంది అంటే శోకము చేత కొట్టబడుతుంది అన్నారు. ఏమిటండి ఈ శోకము? దీనికి కారణం ఏమిటి అన్నారు. ఈ కారణాన్ని కనుక గమనించినట్లయితే పెద్దలు చెప్తూ ఉంటారు, ఒకటి వాడికి లేదనేటటువంటి ఆ శోకము ఒకటైతే, మరొకటి ప్రక్కన ఉన్నటువంటి వాడు వృద్ధిలోకి వస్తున్నాడు, వాడికి చక్కగా ఈశ్వరుడు అన్నీ ఇచ్చాడు అనేటటువంటి భావనతో రోదన. ఇటువంటి ఈ ఏడుపుతో జీవితం అంతా గడిపి, అసలు ఈ ఏడుపు ఎక్కడ ప్రారంభమవుతుందంటే పుట్టుకతోనే ఏడుపు ప్రారంభమవుతుంది. పుట్టగానే పిల్లవాడు ఏడవకపోతే మిగతా వాళ్ళందరూ కూడా ఏడుస్తారు. అదే వాడు ఏడిస్తే మిగతా వాళ్ళందరూ పిల్లవాడు బ్రతికేడురా అని అందరూ కూడా సంతోషిస్తారు. ఇక వీడు ఉన్నంతకాలం ఏడిచి వీడి ఏడుపు ఎక్కడ ఆగిపోతుందో అప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏడుస్తారని ఒక ఆయన చమత్కరిస్తూ ఉంటాడు. అంటే వీడి ఏడుపు ఎప్పుడు ఆగుతుంది అంటే వీడు మరణించడంతో వీడి ఏడుపు అనేది అవుతుంది. అటువంటి లోకం శోకహతంచ సమస్తమని శంకర భగవత్పాదులు వారు చెప్పినట్లుగా, ఈ శోకంతో గడిపేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆ శోకాన్ని పోగొట్టేటటువంటి వాడు ఎవరంటే భక్తవశంకరుడైనటువంటి భవనాశంకరుడైనటువంటి భవానీపతి అయినటువంటి భవుడు శంకరుడు. ఈశ్వర పాద సమార్చనం చేసినటువంటి వాడికి లోటు అనేది ఉండదు. ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ సోమవారం ఆర్ద్రా నక్షత్రం కలిసి వచ్చినటువంటి ఈ రోజున మరొక విశేషం ఏమిటంటే, ప్రతి పక్షంలో వచ్చేటటువంటి 13వ రోజున ప్రదోషవ్రతం అని ఆచరిస్తారు. అందులో కృష్ణపక్షంలో వచ్చే ప్రదోషవ్రతం చాలా విశేషమైంది. దీన్ని మహాప్రదోషం అని అంటారు. అందులో సోమవారము, మంగళవారము, శనివారం వచ్చేటటువంటి ప్రదోషవ్రతం విశేషమైన ఫలవంతమని పెద్దల మాట. అటువంటి ఈ సోమవారం నాడు ప్రదోషవ్రతం కూడా కలిసి రావడం చాలా విశేషం. ఈ ప్రదోష కాలంలో ఈశ్వరుణ్ణి, శివ పరివారాన్ని ఆరాధించడం వల్ల జ్ఞాతాజ్ఞాతాది సమస్త దోషాలు కూడా తొలగిపోయి సమస్త శుభాలను భక్తవశంకరుడైనటువంటి శంకరుడు ప్రసాదిస్తాడు. అటువంటి శివ కరుణ అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ, శివ శివేతి శివేతి వా, హర హరేతి హరేతి వా, భవ భవేతి భవేతి వా, భజ మనః శివయేవ నిరంతరం. శివాయ నమః. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచాల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి ఉదయం 6:21 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ త్రయోదశి. వారం ఇందువారం లేదా సోమవారం. నక్షత్రం ఆరుద్ర. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో
ఉచ్చస్థితి, అస్తంగత్వ స్థితి, రవి సంచారం కూడా కర్కాటక క్షేత్రంలో, బుధ సంచారం కూడా కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, శుక్ర సంచారం నీచస్థితి కన్యాక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మరియు చంద్ర సంచారం మిథున క్షేత్రంలో. ఈ చంద్ర కుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తుంది. ఈరోజు పుట్టేటువంటి వారికి ఇది ఆర్థికంగా ఉపకరిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి అంచనాలు క్రమక్రమంగా బలపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభించినప్పటికీ సంతృప్తి కూడా సమాంతరంగా ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన ప్రయోగాలు వ్యాపార రీత్యా కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. సంభాషణలు తగాదాలకు దారితీస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై వివాదాలు ప్రబలమైనటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాలు వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా ప్రయోజనాలు వేగవంతంగా సాధించగలుగుతారు. ఆశించినటువంటి ఆర్థిక పరిస్థితి దగ్గరవుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అనుకున్నటువంటి విధంగా పూర్తి చేసేటువంటి సమయం అనుకూలతని పెంచుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారంగా వారికి లభిస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా సాధించగలుగుతారు. వ్యాపార విస్తరణలు, పెట్టుబడులు వంటివి కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు సాధించగలుగుతారు. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆనందదాయకంగా మారతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తలనొప్పి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో కొనసాగుతాయి. దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ విఘ్నాలు ఎదురవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవంలో వాటిని ఆస్వాదించలేకపోతారు, లేక పొందలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు వ్యాపారంగా వారికి ఆర్థికంగా కొనసాగుతాయి. విఘ్నాల్ని చవిచూస్తారు. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు దక్కించుకోలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు.
ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విఘ్నాలు జాప్యాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రయోజనాలు ఆలస్యంగా దక్కుతాయి. గృహ విషయాలు అనుకూలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పైచేయి కొనసాగుతుంది. అనుకోనటువంటి సంఘటనలు ఏర్పడినప్పటికీ వాటిని సరిదిద్దుకునేటువంటి, సమర్థించుకునేటువంటి పరిస్థితులు కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో మహిళలకు అనుకూలత కొనసాగుతుంది. నేర్పరితనంతో కూడినటువంటి విజయాలు విద్యార్థులకి లభిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆకస్మిక ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దక్కించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. వ్యాపారపరమైనటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఉన్నతి లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఉద్యోగరీత్యా బలాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో వైద్య వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక విజయాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక అభివృద్ధి ఉన్నప్పటికీ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా సమాంతరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ఇబ్బందుల్ని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగస్తులు పొందగలుగుతారు. అయినప్పటికీ లోపాలను సరిదిద్దుకోలేకపోతారు. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ఆనందకర వాతావరణం ఆర్థికంగా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా దక్కించుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు కొనసాగించి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదృష్ట సంఘటనల్ని వృత్తిలో ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఉన్నతి లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తిలో తారసపడతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో తొందరపాటు స్వభావం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. పైవారితో సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా
జాగ్రత్తలు తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు, విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు వంటివి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా, అష్టమ రవి ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు అవలీలగా ఎదుర్కొని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై చక్కటి విశ్లేషణతో కూడినటువంటి పరిశోధనలు ఫలిస్తాయి. అనుకూల ప్రభావం ఆర్థిక పరంగా దగ్గరవుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో సంతృప్తి లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. నూతన కార్యక్రమాల్ని శీఘ్రగతిని ప్రారంభించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విలువైనటువంటి కార్యక్రమాలు చేపట్టి తద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తి లభిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ, సందిగ్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టినటువంటి కార్యకలాపాలని పూర్తి చేయగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులు ఆర్థిక పరంగా, వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. మానసిక వేదనలకి గురయ్యేటువంటి సంఘటనలు విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు మహిళలకు పనికిరావు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమర్థత పెరుగుతుంది. సానుకూలతతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉత్సాహపూర్తి వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా బలపడతాయి. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితం మహిళలు ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలపై మక్కువ పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై కూడా మక్కువ పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక క్లేశాలు దూరం కావాలని, స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించాలని, నూతన కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహకర పరిస్థితుల్ని ఆహ్వానించి తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అంశానికి స్వాగతం. ఈరోజు హైదరాబాద్ మహంకాళి అమ్మవారికి బోనాలు నిర్వహిస్తారు. అలాగే సోమవారం పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. ఈ సందర్భంగా
ఈశ్వరుడికి ఎటువంటి ద్రవ్యాలతో అర్ఘ్యమిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు హైదరాబాద్ మహంకాళి అమ్మవారికి బోనాల పేరుతో రకరకాలైనటువంటి నైవేద్యాలు సమర్పిస్తారు. కట్టె పొంగలి, బెల్లం పొంగలి, ఇటువంటి అనేక రకాలైన నైవేద్యాలు, చిత్రాన్నము, వీటన్నిటిని అమ్మవారికి సమర్పించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సోమవారం కాబట్టి శివానుగ్రహం కలగటానికి పరమేశ్వరుడికి అర్ఘ్యం సమర్పించడం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే శివుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు శివపూజలో ఏ ద్రవ్యాలతో శివుడికి అర్ఘ్యం ఇస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో శివమహాపురాణంలో, శివధర్మోత్తర శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది. ఆ ప్రమాణ శ్లోకాలను పరిశీలించినట్లయితే పరమేశ్వరుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు పుష్పాలు కలిపినటువంటి జలముతో అర్ఘ్యం ఇవ్వటం ద్వారా శరీరం విడిచిపెట్టిన తర్వాత శాశ్వతంగా శివలోక ప్రాప్తి కలుగుతుంది. దీనికి సంబంధించిన శ్లోకం ఏంటంటే, అర్ఘ్యం పుష్పజలోపేతం యస్ శివాయ నివేదయేత్ స పూజ్య సర్వలోకేషు శివ వన్మోదతే చిరం. అంటే అర్థం ఏంటంటే, అర్ఘ్యం పుష్పజలోపేతం యస్ శివాయ నివేదయేత్. ఎవరైతే శివ పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో పుష్పాలను కలిపి ఆ పుష్పాలు కలిపిన జలం ఈశ్వరుడి దగ్గర ఒక పళ్ళెంలో అర్ఘ్యంలాగా విడిచిపెడతారో వాళ్ళకి సపూజ్య సర్వలోకేషు శివ వన్మోదతే చిరం. శరీరం విడిచిపెట్టిన తర్వాత శివలోకం సిద్ధిస్తుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే పరమేశ్వరుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు గంధం కలిపిన జలాలతో అర్ఘ్యం ఇవ్వటం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, పంచగవ్యాలను కలిపిన నీటితో అర్ఘ్యమిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో కూడా శివధర్మశాస్త్రంలో ఇంకొక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, గంధోదకేన సమ్మిశ్రం ఉదకార్ఘ్యం దశోత్తరం పంచగవ్య సమాయుక్తం అర్ఘ్యం శతగుణం భవేత్. అంటే అర్థం ఏంటంటే, గంధోదకేన సమ్మిశ్రం ఉదకార్ఘ్యం దశోత్తరం. అంటే పరమేశ్వరుడికి పుష్పాలు కలిపిన నీటితో ఇచ్చే అర్ఘ్యం కంటే గంధము కలిపిన నీటితో ఇచ్చే అర్ఘ్యం అనేది 10 రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే పంచగవ్య సమాయుక్తం అర్ఘ్యం శతగుణం భవేత్. పంచగవ్యములు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయము, ఆవు పంచకం, వీటిని పంచగవ్యాలు అంటారు. ఈ పంచగవ్యాలు రాగి పాత్రలో ఉన్న జలంలో కలిపి ఆ జలంతో పరమేశ్వరుడి దగ్గర పళ్ళెంలో అర్ఘ్యం విడిచిపెట్టినట్లయితే పంచగవ్య సమాయుక్తం అర్ఘ్యం శతగుణం భవేత్, 100 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. కాబట్టి పుష్పజలంతో అర్ఘ్యం ఇవ్వటం కన్నా గంధజలంతో అర్ఘ్యం ఇవ్వటం 10 రెట్లు ఎక్కువ ప్రయోజనం. గంధజలాలతో శివుడికి అర్ఘ్యం ఇవ్వటం కన్నా పంచగవ్యాలు నీళ్లలో కలిపి ఆ నీటితో శివుడికి అర్ఘ్యమిస్తే 100 రెట్లు విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయని శివధర్మశాస్త్రం తెలియజేస్తోంది. అయితే అన్నిటికంటే పరమశివుడికి సమర్పించే ఒక అద్భుతమైనటువంటి అర్ఘ్యం గురించి ఒక శ్లోకం మనకి శివమహాపురాణంలో శివధర్మశాస్త్రంలో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, అర్ఘ్యం అష్టాంగమపూర్వ లింగమూర్తి నివేదయేత్ దశవర్ష సహస్రాణి రుద్రలోకే మహీయతే. పరమేశ్వరుడికి అష్టాంగము అని పిలువబడే ఒక అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే దశవర్ష సహస్రాణి 10,000 సంవత్సరాల పాటు రుద్రలోకే మహీయతే, శరీరం విడిచిపెట్టిన తర్వాత రుద్రలోకంలో ఉంటారు. శరీరం విడిచిపెట్టాక కైలాసంలో 10,000 సంవత్సరాల పాటు సూక్ష్మ శరీరంతో శివుడి సన్నిధిలో ఉండాలంటే శివపూజ చేసేటప్పుడు అర్ఘ్యము అష్టాంగము అనే ఒక ప్రత్యేకమైన విధి విధానంతో ఇవ్వాలి. ఈ అష్టాంగ అర్ఘ్యము అంటే ఏంటో శాస్త్రంలో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, ఆపహ క్షీర కుశాగ్రాణి దధ్యాజ్యం చ సతండులం తిల సిద్ధార్థకశ్చైవ మర్ఘ్యే రుద్రలోకే మహీయతే. ఇది శ్లోకం. అంటే ఈ శ్లోకంలో 8 రకాలైనటువంటి ద్రవ్యాలు జలములో కలిపి ఈశ్వరుడికి అర్ఘ్యం ఇవ్వాలని చెప్తున్నారు. దీన్నే అష్టాంగ అర్ఘ్యము అనే పేరుతో పిలుస్తారు. ఈ అష్టాంగ అర్ఘ్యం ఇస్తేనే 10,000 సంవత్సరాలు శరీరం విడిచిపెట్టిన తర్వాత సూక్ష్మ రూపంలో కైలాసంలో ఉంటామని శివధర్మశాస్త్రం చెప్తోంది. ఆ 8 రకాలైన ద్రవ్యాలేంటో ఈ శ్లోకంలో చెప్తున్నారు. మొట్టమొదటిది ఆపహ అంటే జలము, రెండవది క్షీరము అంటే పాలు, మూడవది కుశాగ్రాణి అంటే దర్భ కొసలు, నాలుగవది దధి అంటే ఆవు పెరుగు, ఐదవది ఆజ్యము అంటే ఆవు నెయ్యి, ఆరవది సతండులము, తండులం అంటే ఏంటంటే బియ్యం అంటే అక్షతలు,
ఆ తర్వాత 7వది తిలలు అంటే ఇక్కడ తెల్ల నువ్వులు. ఆ తర్వాత 8వది సిద్ధార్థకం అంటే తెల్ల ఆవాలు. అంటే ఈ 8 కూడా నీళ్లలో కలిపి పరమేశ్వరుడికి ఆ జలంతో శివలింగం ముందు కానీ ఈశ్వరుడి చిత్రపటం ముందు కానీ ఒక పళ్ళెం ఉంచి అర్ఘ్యం విడిచిపెట్టినట్లయితే ఇంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఎవరైనా శివపూజ చేసేటప్పుడు సోమవారం పూట నీరు, పాలు, దర్భకొనలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అక్షతలు, తెల్ల నువ్వులు, తెల్ల ఆవాలు ఈ 8 నీళ్లలో కలిపి ఈశ్వరుడికి అర్ఘ్యం ఇవ్వండి. దీన్ని అష్టాంగ అర్ఘ్యము అనే పేరుతో పిలుస్తారు. అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. 10,000 సంవత్సరాల పాటు శరీరం విడిచిపెట్టిన తర్వాత రుద్రలోక ప్రాప్తి కలిగించే అద్భుతమైన అర్ఘ్యం ఇది. ఇలా సోమవారం సందర్భంగా ఈశ్వరుడికి అర్ఘ్యం ఇవ్వండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు కృష్ణ అంగారక చతుర్దశి మాస శివరాత్రి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.